మీ అందరితో భోజనం చేసి మీ అందరినీ మంచి చేయాలని ఒక అడుగు ముందుకు వేసినాం కదా. రేపు భవిష్యత్తులో కూడా మీకోసం ఏదైనా మంచి చేయాలని, ఎట్లా దాని నుంచి బయటపడాలని చూస్తున్నాం కదా. మీ మంచి కోసం కూడా ఆలోచన చేస్తలేమా? పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని మీ తరఫున పెట్టలేదా? ఎవరిని వదిలేసినా మీరు చెప్పండి. విద్యార్థులను వదిలేసినామా, నిరుద్యోగ యువకులను వదిలేసినామా, రైతులను వదిలేసినామా, మహిళలను వదిలేసినామా, పాత్రికే మిత్రులను వదిలేసినామా, రాష్ట్ర ప్రజలను వదిలేసినామా గాలికి వాళ్ళలాగా? రోజులో 18 గంటలు మీతోనే కూర్చొని పనిచేస్తున్నా కదా. నేను ఎక్కడికి పోయినా తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో కూడా లేదు అన్నట్టు, దూడకున్న బుద్ధి కూడా లేదు, దూలం లెక్క పెరిగిండు అని వెనకడికోవడం అన్నాడు. రేవంత్ రెడ్డి సచివాలయం వస్తున్నాడు. అసలు సిగ్గున్నదే మాట్లాడానికి? కమాండ్ కంట్రోల్ రూమ్ అయినా మా తాతదా? నా క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని వాడుకుంటున్నా. రెగ్యులర్గా సచివాలయం నేను వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడుతున్నా. రోజులో 18 గంటలు ఎక్కడున్నా నా జీవితంలో కానీ, నా విధానంలో కానీ, నా నిర్ణయాలలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మీ అందరితో వ్యవహరించే శైలి కానీ వాళ్ళలాగా ఏమన్నా దుర్మార్గంగా ఎప్పుడైనా వ్యవహరించినా? అసలు నా పోలికేంది? నా గురించి మాట్లాడేది హరీష్ రావు నువ్వు? ఎప్పుడైనా అద్దంలో చూసుకో నా గురించి మాట్లాడే ముందు. నాదేముంది? సాదా సీదా జీవితము. నేనేం గవర్నమెంట్ ఢిల్లీకి పోయినా కూడా జనరల్ ఫ్లైట్లో పోతా. నేను మీలాక ప్రత్యేక విమానాలు, మీ దేవుళ్ళ మొక్కులు కూడా ప్రభుత్వం సొమ్ములతోని. కనకదూరు ముక్కుపుడు కానంటే ప్రభుత్వం సొమ్మే. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి కొండ మీద దేవుడికి ఇస్తే ప్రభుత్వం సొమ్మే. చివరికి యాదగిరిగుట్ట టెంపుల్ నిర్మాణంలో అవినీతే. దేంట్లో మీరు వదిలింది? కోవిడ్ టైంలో ఎన్ని డొనేషన్స్ మీరు దిగమింగినరు. కోవిడ్ను కూడా వదలలేదు ప్రజలకు సేవ చేయాల్సిన సమయంలో. మీకు మాకు పోలికేందయ్యా? పొంతనేంది? ఇప్పుడు కూడా 3 సార్లు ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్ వాళ్ళకే. ఏం చేసిండ్రు? 3 సార్లు బీజేపీకి ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? కళ్ళ ముద్దలు ఉంది కదా. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. అయ్యో ఈడ చెత్త ఉంది, అయ్యో ఈడ మట్టి ఉంది, ఈడ కాలువల మోరీల బురద ఉంది అని అంటుంది. ఎవడు కారణము? అసలు సిగ్గాను ఉండాలి. అందుకే చెప్పిన చెత్తకుండి దగ్గర ఓ రోజు కట్టేసేయారు. కట్టేస్తే గొలుసు పెట్టి కట్టేస్తే తెలుస్తుంది, జ్ఞానోదయం కలుగుద్దేమో అట్లనా అని. అన్ని సమస్యలను పరిష్కరించి నగరాన్ని అంతర్జాతీయ ముఖచిత్రంలో పెట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా సర్వేల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. సారు కారు 16 అన్నారు, పరారు అయిపోయారు. 100కి తగ్గేది లేదన్నారు, బొక్కలు ఇరిగి బోర్ల పడ్డారు. ఒక 10 ఉదంతాలు చూసినాం. నేను ఏ సర్వే ఏజెన్సీలను ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే. మనం బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటే వాడు మనం పాడవన్న పాట పాడతాడు, వేరే పాడతాడా? మనం ఒకవేళ సావు కూలిస్తే సావు పాట పాడమంటే సావు పాట పాడతాడు, కానీ పెళ్లి పాట పాడతాడు? పాడాడు కదా. మనం నగదిచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు, వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఏదో నగదిచ్చారు, వాళ్ళు ఏదో చేసుకోరు, వాళ్ళ మీద చర్చ చేస్తూ నేను ఏ ఛానల్స్ని ఏ పేపర్లను ఎందుకు వేసిరని నేను అడగదలుచుకోలే. మీ ఇష్టం, మీ వ్యాపారం, మీ లాభం ఏది ఉంటే అదే చేసుకోరి. కాకపోతే 14 తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అదొక్కటే ఆలోచన చేసుకోరు. సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా. నిజం నిప్పు లాంటిది 4వ పిల్లర్ ఏంటో చెప్తారు కదా. ఆ పిల్లర్ లేదు, 3 పిల్లర్లు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తారా? నిప్పు కాస్త ఉప్పు అయింది, ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా? కాబట్టి దయచేసి కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా ఉంటుంది, అది మీడియా కింద మేము ఎప్పుడు చూస్తలేము. కరపత్రాల కిందనో పార్టీ కార్యకర్తల కిందనో ఇస్తాం. మనుషులుగా వాళ్ళను రిపోర్టర్ల అని మాకు విజిటింగ్ కార్డు ఇచ్చిన గౌరవిస్తున్న వ్యక్తులుగా వాళ్ళని రిపోర్టర్స్గా మేము ఎప్పుడు చూడం. కానీ న్యూట్రల్ జర్నలిజం చేసేవాళ్ళు చిన్న చిన్న ప్యాకేజీల దాంట్లో పోయి మాత్రం ఈ తప్పులు చేయబాకండి. నిజం అబద్ధం ఏముంది 14 తారీఖు నాడు ఈ సమయానికి మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. బీఆర్ఎస్ను ఓడించండి, బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి. ఇది ఒక్కటే నా విజ్ఞప్తి. ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష. ఈ 10 ఏళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి, వీడి డిపాజిట్ పోవాలి. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తను. మొదట
తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా. డిపాజిట్ రాని హుజూరాబాద్లో, ఓడిపోయిన హుజూర్ నగర్లో, నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో, మునుగోడులో ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసిన. పార్టీ అభ్యర్థిగా చూడను, నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి. అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో వండుకుంటే గొప్పతనమా? కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయలే. కానీ కేటీఆర్ నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు, ఎన్టీఆర్ ఘాట్నే తీసేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్, కొత్తది ఏంది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు, సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు జాస్తుండంటే, మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సీఎం గారు, ఇప్పుడు హైడ్రా గురించి కొన్ని అడిగారు. 44 మంది చెరువుల్ని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు. వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు. ఒకటి, ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు, సూచనలు చాలా వచ్చినాయి. కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా. వాటిని బయట పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి వాటి మీద చర్యలు మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు. అట్లా పాల్పడ్డ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది, చెరువులను పునరుద్ధరించడం జరిగింది. ఓవర్ నైట్ అన్నీ జరగవు. ఇప్పుడు చేస్తున్నందుకే, ఈ చెరువులన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి. ఏ చెరువులు అయితే కబ్జాలు తొలగించినాం వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే, బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం. తుమ్మిడి కుంట ఈరోజు ఎట్లా పనులు జరుగుతున్నాయో చూడండి, లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి, కుక్కట్పల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి. ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. నాలాలను కూడా తొలగించి వదులుతలేము. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది 6 నెలల్లోనో 3 నెలల్లోనో పూర్తి అయితే 3000 మందితోని ఒక ఐజీ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ. అందరి మీద కేసులు కట్టినాము. కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది. మీరు కూడా సహకరించండి. ఏవైతే పునరుద్ధరించినో వాటిని అప్పుడప్పుడు చూపించండి. వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి. నిన్న పార్కులలో ఆయన ర్యాలీలు తీస్తారు, ఏ ఒక్క దగ్గర వేస్తలేరు. ఈ నిన్నమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు, హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని. అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు. మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను, మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను. ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వానికి కూడా, వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి. సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం. సీఎం గారు కేటీఆర్ పదే అంటున్నాడు, డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా, ఈ ప్రభుత్వం ఉంది, మా బామ్మర్ది సేవించాడని పదే సీఎం అంటుంటాడు. నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య. శిక్షించడం